మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. ప్రపంచం శాంతిని కోరుకుంటుంటే పశ్చిమాసియా మాత్రం మంటల్లో రగిలిపోతుంది. అగ్రరాజ్యం అమెరికా, మొండి దేశం ఇరాన్ మధ్య ముగిసిందనుకున్న సమరం మళ్లీ మొదలైందా? కాల్పుల విరమణ ఒప్పందం కాగితాలకే పరిమితమైందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి వేదికగా క్షిపణులు గర్జిస్తున్నాయి, డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. తాజా పరిణామాలను ట్రంప్ ప్రేమతో కూడిన దాడులుగా పేర్కొంటే ఇరాన్ తనను తాను ఆగ్రహంతో ఉన్న సింహంగా అభివర్ణించుకొని పంజా విసురుతుంది. సరిగ్గా 11 వారాల కిందట మొదలైన ఈ యుద్ధం 2026 నాటికి సరికొత్త మలుపులు తిరుగుతుంది. ట్రంప్ మాటల్లో అది కేవలం లవ్ ట్యాప్, కానీ అంతర్జాతీయ మార్కెట్లకు అది ఒక డెత్ వార్నింగ్ లా మారుతుంది. అసలు హార్ముజ్ జలసంధిలో ఏం జరుగుతుంది? ఇరాన్ వేసిన స్కెచ్ ఏంటి? అమెరికా ఇస్తున్న కౌంటర్ ఏంటి? గల్ఫ్ రీజియన్లో మళ్ళీ యుద్ధ మేఘాలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? వాచ్ స్టోరీ. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఏం జరుగుతోంది? గల్ఫ్ వార్లోకి యుఏఈ, చైనా ఎంట్రీ ఇస్తాయా? డొనాల్డ్ ట్రంప్ లవ్ ట్యాప్ శాంతికి సంకేతమా? పశ్చిమాసియాలో పరిస్థితులు ఏమాత్రం చక్కబడడం లేదు. గల్ఫ్ తీరంలో రోజుకు ఉధృత పరిస్థితులు రాజుకుంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఇది నామమాత్రంగానే ఉంది. ఇరు దేశాలు పరస్పరం కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ కాల్పులు తాత్కాలిక ఉధృతతలేనా, లేదంటే కాల్పుల విరమణను పక్కన పెట్టి మళ్లీ ఇరు దేశాలు యుద్ధానికి దిగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెరికా నౌకాదళంతో అప్పుడప్పుడు ఘర్షణలు జరుగుతున్నట్టు ఇరాన్ మీడియా తాజాగా వెల్లడించింది. ఇరాన్ పోర్ట్లపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన 2 ఇరాన్ ట్యాంకర్లను తమ దళాలు అడ్డుకున్నట్టు అమెరికా ప్రకటించింది. అంతకుముందు 2 రోజుల క్రితం అమెరికాకు చెందిన 3 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు హర్ముజ్ మీదుగా వెళ్తుండగా ఇరాన్ వాటిపై దాడి చేసినట్టు అమెరికా తెలిపింది. అయితే ఇరాన్ దాడులను తాము సమర్థవంతంగా అడ్డుకున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆత్మరక్షణలో భాగంగానే తాము ఎదురు దాడి చేశామని అమెరికా నౌకాదళం స్పష్టం చేసింది. ఈ ఘటనలో అమెరికా ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. మరోవైపు అంతర్జాతీయ జలాల్లో తమ యుద్ధ నౌకలు గస్తీ కాస్తున్న దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. అయితే ఇరాన్ మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా దళాలే తమ 2 నౌకలపై దాడి చేశాయని ఇరాన్ ఆరోపిస్తోంది. అందులో ఒకటి జాస్క్ సమీపంలో ఇరాన్ జలాలను వీడుతున్న చమురు ట్యాంకర్ కాగా, మరొకటి యుఏఈలోని అజారా ఎమిరేట్ సమీపంలో ఉండగా దాడి జరిగింది. కేవలం నౌకలే కాకుండా హర్ముజ్ ప్రావిన్స్లోని బందర్ ఏ సిరిక్, కేసుమ్ ద్వీపంలోని పౌర నివాస ప్రాంతాలపై కూడా వాషింగ్టన్ దాడులకు పాల్పడిందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయని ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఉత్కంఠ రేపుతోంది. అమెరికా దాడులను కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా ఇరాన్ సైనిక ప్రతినిధి అభివర్ణించారు. అమెరికా సైన్యం దురాక్రమణ ధారని, అదొక ఉగ్రవాద సంస్థగా మండిపడ్డారు. రాత్రిపూట జరిగిన ఈ దాడిలో 10 మంది నావికులు గాయపడ్డారని, మరో 5 గల్లంతయ్యారని ఇరాన్ పేర్కొంది. అయితే ఈ కాల్పుల విరమణను తొలుత ఎవరు ఉల్లంఘించారు? మొదట కాల్పులకు ఇరాన్ దిగిందని అమెరికా వాదిస్తోంది. కాదు, వాషింగ్టన్దే తప్పదని టెహరాన్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ అత్యున్నత సైనిక దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC కీలక ప్రకటన చేసింది. బాలిస్టిక్, యాంటీ-షిప్ క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లతో ఎదురుదాడి చేశాయని IRGC తెలిపింది. జలసంధికి తూర్పున చాబహార్ ఓడరేవు దక్షిణాన ఉన్న అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేసినట్టు తెలిపింది. అమెరికా యుద్ధ నౌకలకు భారీ నష్టం వాటిల్లిందని IRGC వాదిస్తోంది. తమ దాడి ధాటికి 3 అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతం నుంచి వేగంగా వెనక్కి మళ్లాయని ఇరాన్ చెబుతోంది. దీనికి సంబంధించి క్షిపణులను ప్రయోగిస్తున్న దృశ్యాలను కూడా IRGC విడుదల చేసింది. ఈ వాదనలోకి ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE కూడా లాగబడింది. ఈ ఉధృత పరిస్థితుల్లో UAE ప్రమేయం కూడా ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. ఒకవేళ అబుదాబి ప్రమేయం ఉందని నిర్ధారణ అయితే ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ తమపై దాడి చేసినట్టు UAE ఆరోపించింది. ఇరాన్ క్షిపణులను, డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్ దాడులు చేయడం ఇది 3వసారి. మరోవైపు పశ్చిమాసియాలో దౌత్యపరమైన ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా దాడులను బాధ్యతారహిత సైనిక సాహసంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అభివర్ణించారు. ఒత్తిళ్లకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గబోదని స్పష్టం చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వ్యవహారంలో పట్టు విడవకుండా పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. 3 అమెరికా యుద్ధ నౌకలపైన ఇరాన్ జరిపిన దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తేలికగా కొట్టిపారేశారు. ఈ ఉధృత పరిస్థితులపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. తాము ఇరానియన్లతోటి చర్చలు జరుపుతున్నట్టు ట్రంప్ తెలిపారు.
ఇరాన్ దాడులను 3 యుద్ధ నౌకలు ధీటుగా ఎదుర్కొన్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ నేవీని చిత్తు చేసినట్టు చెప్పుకొచ్చారు. తమ నౌకలకు గాని తమ సైన్యానికి గాని ఎలాంటి నష్టం వాటిల్లలేదు అన్నారు. తమపై ఇరానియన్లు కాల్పులు జరిపారని తాము ధీటుగా బదులిచ్చామని స్పష్టం చేశారు. ఇరాన్ కంటే తమ ఫైర్ పవర్ శక్తివంతమైనదని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. తాజా కాల్పుల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం మనుగడపైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తాజా పరిణామాలను ట్రంప్ మాత్రం వీటిని కేవలం లవ్ ట్యాప్ అని అభివర్ణించారు. లవ్ ట్యాప్ అంటే ప్రేమపూర్వకమైన దాడులన్నమాట. కాల్పుల విరమణ అమలులోనే ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ లక్ష్యాలను భారీగా ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అయితే కొద్దిసేపటికే ట్రంప్ తన స్వరాన్ని మార్చి హెచ్చరికల తీవ్రతను పెంచారు. ఇరాన్ తక్షణమే శాంతి ఒప్పందాలపై సంతకం చేయాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే అమెరికా మరింత కఠినంగా విరుచుకుపడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఒక పేజీ మెమరాండం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ మెమరాండంలో ఏం ప్రతిపాదించారు? ఈ తాజా ఉధృత పరిస్థితులకు ముందు ఈ ఘర్షణకు ముగింపు పలికేందుకు ఒక కార్యాచరణ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ తన యురేనియం శుద్ధిని నిలిపివేయాలి, అణ్వాయుధాలు ఎప్పటికీ తయారు చేయబోమని ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిగా ఇరాన్పై ఉన్న ఆంక్షలను తొలగిస్తామని అమెరికా వెల్లడించింది. ఈ ప్రతిపాదనలో ఒక కొలిక్కి రాకముందే ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెహరాన్ స్పష్టం చేసింది. కానీ ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన దేశాన్ని ఒక ఆగ్రహంగా ఉన్న సింహంతో పోల్చాడు. ఇరాన్ను ఒక మహాశక్తిగా అభివర్ణించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే సింహం కోరలు బయటపడితే అది నవ్వుతుందని భ్రమపడకండని వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు హర్ముజ్ జలసంధిలో దాడులను మైనింగ్ ను ఇరాన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అమెరికా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని తెహరాన్ తీవ్రంగా తిరస్కరించింది. ఈ తీర్మానం అంతర్జాతీయ నౌకాయాన రక్షణ కోసం ఉద్దేశించినది కాదని ఆరోపించింది. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధిలో ఇరాన్ను అక్రమంగా దిగ్బంధించేందుకు అమెరికా చేస్తున్న కుటిల యత్నమేనని తెహరాన్ ఆరోపించింది. ఈ తీర్మానం ఒక పక్షపాత ధోరణితో వక్రీకరించిన కథనాలతో కూడి ఉందని తెలిపింది. దీనికి ఎటువంటి విశ్వసనీయత లేదని ఇరాన్ కొట్టిపారేసింది. అమెరికా ఆంక్షలు విధించిన ఒక చమురు ట్యాంకర్ను తాము అడ్డుకున్నట్టు ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ట్యాంకర్లో ఉన్నది ఇరాన్ చమురే. అదే సమయంలో ఓమన్ సముద్రంలో తమ చమురు ట్యాంకర్పై దాడి జరిగినట్లు చైనా ధృవీకరించింది. దాడులకు గురైన ఆ నౌక మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తోంది. అందులో చైనాకు చెందిన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో ఉధృత పరిస్థితులను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను నియంత్రించడానికి ఇరాన్ ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఇకపై ఆ జలాలను దాటాలంటే నౌకలు తమ యాజమాన్యం, ఇన్సూరెన్స్, సిబ్బంది వివరాలు, ప్రయాణ మార్గానికి సంబంధించిన పూర్తి నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. ఇరాన్ తీసుకునే ఈ నిర్ణయంపై అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో తీవ్రంగా స్పందించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. జలసంధిపై నియంత్రణ తమదేనని చెప్పుకునే హక్కు ఇరాన్కు లేదని రూబియో స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య మళ్లీ మొదలైన ఈ ఉధృత పరిస్థితులు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. షేర్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ఆశించిన ప్రపంచానికి 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు గట్టి షాక్ ఇచ్చాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం 11వ వారంలోకి ప్రవేశించిన వేళ ఈ పోరు ఇప్పుడు వింత వింత పోలికలతో సాగుతోంది. తాజా ఉద్రిక్తతలను ట్రంప్ ప్రేమతో కూడిన దాడులుగా అభివర్ణిస్తున్నారు. ఇరాన్ తనను తాను కోపంగా ఉన్న సింహంతో పోల్చుకుంటోంది. 2026లో యుద్ధాలకు కూడా మెరుగైన బ్రాండింగ్ అవసరమని దీనిని బట్టి అర్థమవుతోంది. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.